ఇది కూడా మేము బ్యానర్లు కూడా పెట్టుకుంటాం. ఇది పట్టుకోమని ఏమన్నా ఇబ్బంది వాళ్ళు ఈయన కూడా తీసేస్తున్నారు. ఎలా తల్లి సరికి పట్టుకో అది గాలికి అది కొంతమంది వెళ్ళండి వెనక్కి ఫోటో బాబు నా నినాదాలు సొసైటీకే కార్మికులకే సొసైటీకే సొసైటీలకే సొసైటీకే కార్మికులకే కార్మికులకే కోఆపరేటివ్ సొసైటీకే జెండాలు కోఆపరేటివ్ సొసైటీలకే కార్మికులకు సొసైటీలకు సొసైటీకి సొసైటీకి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి బ్యాక్ వచ్చాను కొద్ది బ్యాక్ అమ్మా రాయచోటి అన్నమయ్య జిల్లా అండి. ఇక్కడ మా వడ్డెర కులం, నేను వడ్డెర ప్రజాగలం రాష్ట్ర అధ్యక్షుడిని. 15 సంవత్సరాల నుంచి గుంటూరు, మేడుకొండూరు, పేరంచెర్లలో తెల్లక్వారీ కార్మికులకు వాళ్ళ క్వారీ ఇప్పిస్తూ వస్తున్నాము. గతంలో కూడా చాలాసార్లు పోరాడి తెచ్చుకున్నాం. ఈసారి కూడా 2024లో మేము క్వారీ తెచ్చుకున్నాం. 2024 క్వారీ తెచ్చుకొని ఒక నెల మేము ఒక 24కు తెచ్చుకున్న తర్వాత పిల్లా వెంకటేశ్వరరావు అనే అతను క్రషర్ ఓనరు వచ్చి పైకి ఎక్కనీయకుండా, అంటే క్వారీ పైకి కొండపైకి ఎక్కనీయకుండా అడ్డుపడి కొట్టేదానికి వచ్చాడు. మేమంతా ఓ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ సభ్యులము. మాకు ఎటువంటి రాజకీయ బలం లేదు, మాకేం లేదు కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అందరి రాజకీయ నాయకులకు చెప్పబడింది, పోలీస్ స్టేషన్కు చెప్పబడింది, తర్వాత వచ్చేసి అధికారులకు చేయబడింది. వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఏమి చేయలేకపోయారు. ఇదంతా జరిగేది ఒక పక్క అయితే, మేము ఈ విధంగా తిరుగుకుంటూ ఉంటే మమ్మల్ని ఎక్కనీయకుండా అతను మాత్రం 1 ఎకరా క్వారీ కొంత గవర్నమెంట్ది ఉంది, అతని క్వారీ అయిపోయింది, గవర్నమెంట్ది ఉంది, మేము డబ్బు కట్టిన క్వారీ కూడా అతను కొట్టేస్తున్నాడు. కొట్టేస్తుంటే మేము ధర్నా చేసి మళ్ళీ అధికారుల దృష్టి తీసుకుపోయి అన్నీ చేసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు పోయి ఆయనకు షోకేస్ నోటీస్ ఇచ్చారు. మీరు అక్రమంగా 1 ఎకరా భూమి కొట్టారు, క్వారీ కొట్టారు, మీకు దీనిపైన కేసు అవుతుంది, మీరు సాధించాలా అని. ఇది ఎప్పుడు ఇచ్చారు? దగ్గర 24లో ఇచ్చారు. ఇంతవరకు అతని పైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకో తెలదు. రాజకీయ నాయకులు ఉన్నారా, పెట్టుబడిదారులు ఉన్నారా, ఎవరున్నారో తెలదు. ఏమన్నా ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం వడ్డెర కార్మికులకు కాకుండా మీరు డబ్బు కట్టినా కూడా మాకు ఇచ్చేసినారు, లేదా అధికారులకో పెట్టుబడిదారులకో క్రషర్ ఓనర్లకో మేము రాయిచ్చేసినామని ఏమన్నా ప్రభుత్వం రాసి చెప్తుందా? ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాలే. మేము మినిస్టర్లకు చెప్పాం. లాస్ట్కి చివరిగా కొల్లు రవీంద్ర దగ్గరికి వెళ్ళాం. కొల్లు రవీంద్ర కూడా దారి ఇచ్చిన దారికి స్టే ఆర్డర్ ఇచ్చాడు. దానికి సంబంధించిన పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు కానీ పట్టా భూముల్లో ఇమ్మని చెప్తే ఈయన మేము క్వారీ కట్టుకునేదానికి 75 సంవత్సరాల నుంచి ఉన్న క్వారీలో నుంచి పోవద్దు, వాళ్ళని నడిచనివద్దని కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఆ స్టే ఆర్డర్ ఇచ్చారో మాకైతే తెలియడంలే.
అదే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గ్రీవెన్సల్కి బేస్ చేసుకొని ఆయన ఇచ్చాడు. ముఖ్యమంత్రికి అడ్డం చెప్పి ఆయన ఇచ్చిన దానిపైన ఇది చేశారు. ఇదేనా ప్రభుత్వం వడ్డర్లకు ఇస్తున్నటువంటి మర్యాద? మీకు ఓట్లేసినందుకు ఇదేనా మీరు ఇస్తున్నది మధ్యతరగతి పేద తరగతులకి ఇస్తున్నటువంటి మర్యాద? ఎక్కడుందండి ఈ గ్రీవెన్సల్? ఎందుకండి ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది ఒకటేనండి, మా క్వారీ మాకు కావాలి. మేము 40 లక్షలు కట్టాం. మా 40 లక్షలకు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టుకున్నాం. ఏదో అది కొట్టి మేము బతుక్కోవాలని మా బతుకులు బండ చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిని మా ఒడ్డరి జీవితాలను కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై అత్యధికంగా నాకు చెప్పాలంటే గుంటూరు డీడీ నువ్వు ఎవడికి చెప్పుకుంటే చెప్పుకోపో, ముఖ్యమంత్రి చెప్పినా నా దగ్గరికే రావాలా ఆర్డరు, డిఎంసీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికే రావాలా ఆర్డరు అని చెప్తున్నారే. మళ్ళీ మీరు ఎందుకు ఇంతగా అతనికి మీరు బలపరుస్తున్నారా? అతనికి మీరు వెనకాల నిలబడుతున్నారా? ఈ పీవీఆర్కు ఈ డీడీకి తదిత పేదోళ్ళ ప్రభుత్వం కాదా ఇది? బీసీలే వెన్నెమ్మకంటారే ముఖ్యమంత్రి గారు. బీసీలకు ఈ విధంగా చేస్తుంటే 2 సంవత్సరాల నుంచి మీ దృష్టికి రాలేదా అని అడుగుతున్నా. 2 సార్లు కాదు 3 సార్లు కాదు, ఇబ్రాహీంపట్నంలో ఇదే విధంగా చేశాం. ఎంతమంది దృష్టికి చేశాం, మళ్ళీ ఆఫీస్ దగ్గర చేశాం, కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గర చేశాం, పెమ్మసాని ఇంటి దగ్గరికి కూడా పోవాల్సి వచ్చింది. అన్ని సార్లు చేసినా, అంతమంది అధికారులు చెప్పినా మా ఒడ్డర్ల ఓట్లు మీ అధికారానికి మీ పార్టీకి అవసరం లేదా? మా ఒడ్డర ఓట్లు మీరు అడగలేరా? అంటే 1.8% ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో మీరు ఆ విధంగా చేస్తున్నారే తప్పు. మాది 9.2% ఓట్ బ్యాంక్ ఉంది. మాది దాదాపు 40 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని పరిశీలనలో తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఆలోచిస్తాం. తప్పనిసరిగా పార్టీకైనా ఎవరైతే రాజకీయ నాయకుడు మాకు అన్యాయం చేస్తాడో అతనికి తప్పనిసరిగా గుణపాఠం చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని రాష్ట్ర వడ్డెర ప్రజాగలం అధ్యక్షుడిగా ఇడగుట్టు నాగేశ్వరరావు ఈ ప్రభుత్వాన్ని అటువంటి రాజకీయ నాయకుల్ని గుండాల్ని హెచ్చరిస్తున్నా. రాజకీయ నాయకులు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేసి మమ్మల్ని చెడ్డ పేరు తెస్తున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా. అందరి దగ్గర కార్డులు ఉన్నాయి, చూపించండి మా అందరి దగ్గర కార్డులు ఉన్నాయి. ఏమి అందరూ టీడీపీ వాళ్ళే అయినా వాళ్ళ స్వార్థానికి వేరే పార్టీని వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో సమాచారం చేసుకొని ఇటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు గారు, రాబోయే సీఎం కాబట్టి లోకేష్ గారు మీరన్నా గుర్తించి మీ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తును కాపాడమని మనసారా కోరుకుంటున్నాం.